హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. ఇంట్లోనే మనం ఈజీగా ఫ్రైడ్ చికెన్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇందుకోసం నేను ఒక 3 లెగ్ పీసెస్ తీసుకున్నాను. కారం, ఉప్పు, దానిలో 2 స్పూన్ల పెరుగు వేసి కలుపుకుంటున్నానండి. కారం, ఉప్పు, ఈ కర్డ్ అంతా మంచిగా ఈ పీసెస్కి పట్టేలాగా మనం కలిపి 2 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. దీన్ని నేను మూత వేసి ఒక 2 అవర్లు పక్కన పెట్టుకుంటానండి. ఓకే, ఇప్పుడు 2 అవర్స్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఫ్రై చేసే ప్రాసెస్ చూద్దాము. ఈ పీసెస్ని మనం కోట్ చేసుకోవాలండి మంచిగా మైదాలో. దానికోసం నేను ఇంకొక బౌల్ తీసుకున్నాను. దీనిలో 1 కప్పు మైదా వేస్తున్నాను. ఈ మైదాలో 1 స్పూన్ కారము, మిరియాల పొడి, జీరా పౌడర్, సాల్ట్ వేసుకుంటున్నానండి. మంచిగా కలుపుకోవాలి. ఈ ఉప్పు, కారం, పెరుగు కలిపిన ఈ పీసెస్ని ఈ మైదాలో వేసి గట్టిగా ప్రెస్ చేస్తూ ఆ మైదా అంతా మంచిగా కోట్ అయ్యేలాగా వీటికి చేసుకోవాలండి. ఇవి ఈ రకంగా మైదాతో కోట్ చేసుకొని పక్కన తీసి పెట్టుకుందాం. అన్ని పీసెస్ అలానే చేసుకోవాలి. తర్వాత ఇంకొక బౌల్లో నేను చల్లని వాటర్ తీసుకోవాలండి. బాగా కోల్డ్గా ఉండే వాటర్ తీసుకోవాలి. నేను ఐస్ పీసెస్ వేసుకొని చల్లని వాటర్ తీసుకున్నాను. మనం మైదాలో కోట్ చేసుకున్న లెగ్ పీస్ని ఒక్కసారి ఈ కోల్డ్ వాటర్లో డిప్ చేసుకొని మరలా ఈ మైదాలో సెకండ్ కోటింగ్ వేయాలండి. ఇంకొకసారి మైదాలో మంచిగా ప్రెస్ చేస్తూ ఈ మైదా అంతా పీసెస్కి పట్టేలాగా మనం చేసుకోవాలి. ఈ పీసెస్ పెరుగులో నానడం వల్ల మెత్తగా ఉంటాయండి. సో అది కోట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ పైన లేయర్ అంతా మంచిగా పొరలు పొరలుగా వస్తుంది. ఈ కోట్ చేసిన ఈ పీసెస్ని ఒక్కసారి ఇలా ఎక్స్ట్రా పౌడర్ అంతా పోయేలాగా మనం ఇదిలించాలి. ఇలా చేయడం వల్ల ఎక్స్ట్రా పౌడర్ అంతా పడిపోయి మనం కోట్ చేసిన చికెన్ అంతా మంచిగా పొరలు పొరలుగా ఉంటుంది. అన్ని పీసెస్ని ఇదే రకంగా చేసుకోవాలండి. ఐస్ వాటర్లో డిప్ చేసి మరలా మైదాలో కోట్ చేసుకోవాలి. నేనైతే అన్ని పీసెస్ని ఈ రకంగా మంచిగా కోట్ చేసి పెట్టుకున్నాను. చూసారా ఎంత మంచిగా పొరలు పొరలుగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఫ్రై చేద్దాం రండి. బాండలు పెట్టుకొని మంచిగా బాగా వేడి అవ్వాలండి ఆయిల్. ఆ వేడైన ఆయిల్లో నేను లెగ్ పీసెస్ వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఈ పీసెస్ని. పెద్ద ఫ్లేమ్ పెట్టినట్లయితే పైన బాగా మాడిపోతుంది, లోపల ఉడకదండి. అందుకని మీడియంలోనే పెట్టుకొని లేదా సిమ్లో పెట్టుకొని అయినా చేసుకోవచ్చు. బాగా కలర్ వచ్చేలాగా అన్ని వైపులా తిప్పుతూ మనం కాల్చుకోవాలి. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. పిల్లలందరికీ, పిల్లలే కాదు పెద్దలకు కూడా ఈ రెసిపీ అంటే చాలా ఇష్టం ఉంటుంది. అందరూ KFC చికెన్ కావాలని అంటుంటారు కదా. మనమైతే ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈజీగా ఈ KFC స్టైల్లో ఈ చికెన్ ఫ్రైస్ చేసి పెట్టచ్చు. అంతే అండి, మంచి కలర్ వచ్చినాయి. నేనైతే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఈ రకంగా ఈ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఈజీగా చేసుకునే KFC స్టైల్ చికెన్ లెగ్ పీసెస్ రెడీ అయిపోయినాయి. సర్వ్ చేసుకుందాం రండి. మీలో ఎవరైనా కొత్తవారు నా ఛానల్ చూస్తున్నట్లయితే, నా వీడియోస్ని మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అంతే, KFC స్టైల్లో చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను టమాటో కచప్తో సర్వ్ చేసుకున్నాను. చూసారా పీస్ కూడా ఎంత మంచిగా ఉడికిందో, లోపలంతా జ్యూసీగా, పైనంతా క్రిస్పీగా చక్కగా ఉడికింది.